ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న విషయం అండి. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందేదా నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. 100వ కీర్తన 2వ వచనం చదువుకుందామండి. సంతోషించుడి, యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకు రావాలి? ఆయన ఆరాధించడానికి. ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఇగో కింద వచనం అండి, 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకోవటానికి మనం ఆయన సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయన వలనే ఆయనే మనలను పుట్టించెను. ఇప్పుడు ఈరోజు వాగ్దానం అండి. ఎవరు పుట్టించారు మనల్ని? ఆయనే, యెహోవాయే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని ఇక్కడ చెప్తున్నాడండి. మరి ఇట్టి మాటలను బట్టి మనం ఏం చేద్దాం? ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? ఎత్తబడే గుంపులో ఉందామా? అందరం మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభు నాయన, ఈ సమయంలో తండ్రి యెహోవాయే మమ్మల్ని పుట్టించినని నా తండ్రి మాతో మాట్లాడవు. ఇటు వాగ్దానాలు అందరి హృదయంలో నెరవేర్చడానికి, నిన్ను ఆరాధించడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.